వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను నంద్యాల పట్టణంలో ఉన్న 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాను. ఇక్కడ 24/7 అత్యవసర సదుపాయం అయితే ఉంది. సో ఇక్కడ ఐసీయూ కూడా ఉంది, అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నాయి అంటున్నారు. సో ఒకసారి ఆ ఐసీయూలో ఏమేమి ఉన్నాయి, ఎట్లాంటి అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న పరికరాలు అయితే ఉన్నాయని అయితే ఒకసారి మనం ఇక్కడ ఉన్న డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వెంటిలేటర్ సదుపాయం కూడా ఉంది అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ప్రస్తుతం మనము 7 హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. ఆ హాస్పిటల్లోని ఐసీయూ వద్ద అయితే ఉన్నాం. మనతో ఉన్నారు జనరల్ మెడిసిన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఐసీయూ అనేది చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు. అమ్మో ఐసీయూలోకి అని చెప్పేసి ఒక అపోహ అయితే ఉంది. అదేదో సీరియస్గా అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు. అదేం లేదు, చాలా అంటే ఒక పర్సన్ సర్జరీ అయిన తర్వాత కొంచెం ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, హైజెనిక్గా ఉండాలంటే ఐసీయూకి తీసుకొని వస్తారు. మా ఐసీయూ ఓ రేంజ్లో ఉంటుంది, హైజెనిక్గా ఉంటుంది అని చెప్పేసి సార్ చెప్పారు. ఒకసారి మరి చూడొచ్చా అని చెప్పేసి అన్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. సో ఏంటి సార్, అంటే ఈ ఐసీయూలో ఉన్న స్పెషాలిటీ ఏంటి ఇక్కడ? అవునండి, మన ఐసీయూలో మేజర్గా వెంటిలేటర్ సౌకర్యం ఉందండి. దాంతోపాటు సెక్షను, డీఫిబ్రిలేటరు, అక్కడ పల్స్ ఆ సాచురేషన్ కనిపిస్తుందండి. దీన్ని మానిటర్ అంటారు. దాంట్లో హార్ట్ రేటు, తర్వాత ఎంత సాచురేషన్ లెవెల్స్ ఉన్నాయో ఆ పరికరాలు అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఓకే సార్, ఇప్పుడు ఈ వెంటిలేటర్ అనేది ఏ టైంలో యూజ్ చేస్తారండి? అంటే ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఇది వెంటిలేటర్ అని మేజర్గా ఇప్పుడు పేషెంట్ ఆక్సిజన్ తనంతకు తను తీసుకోలేకపోయిన పరిస్థితుల్లో మిషన్ ద్వారా మనం అందించడం అనేది జరుగుతుంది. అది కారణం ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ వల్ల కణాలు తరిగి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అలా అయినా ఉండొచ్చు, పాయిజనింగ్ వల్ల ఉండొచ్చు, లేకపోతే పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి సివియర్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కావచ్చు, ఊపిరితిత్తుల సమస్యలు. కారణం ఏదైనా తనంతకు తాను ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఖచ్చితంగా అది చేయాల్సిన పనిని మిషన్ ద్వారా మనం అందించడం జరుగుతుంది. సరే, వెంటిలేటర్కి వెళ్ళారు అని అంటేనే ఒక అపోహ ఉంటుంది సార్. అంటే మళ్ళీ వెంటిలేటర్ పైకి వెళ్ళారు అని అంటే తిరిగి ప్రాణాలతో బయటపడము అనేది కష్టం అని ఒక అపోహ ఉంది. అది నిజంగా అపోహనేనా, లేదంటే ఏమైనా కష్టం అంటారా వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళు? అది నిజంగానే 100% అపోహనే చెప్పొచ్చండి. ఎందుకంటే పేషెంట్కి వెంటిలేటర్ వెళ్ళినంత మాత్రాన బయటికి రాదు అనేది ఒకప్పుడు ఉన్న పరిస్థితులు. కానీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ కానీ లేకపోతే ప్రజెంట్ ఉన్న డయాగ్నోస్టిక్ పరిస్థితులు ఏ జబ్బునైనా మనం తగిన ఎర్లీ టైంలోనే డిటెక్ట్ చేసేసి ఒకవేళ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఈవెన్ వెంటిలేటర్ ఆ టైంలో తను ఆక్సిజన్ తీసుకోలేక పెట్టినా కూడా ఖచ్చితంగా 24 నుంచి 40 గంటల్లో మళ్ళీ దాని నుంచి బయటికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఓకే, ఇక్కడ వచ్చేసేసి చాలా వరకు మనం చూస్తాం అంటే ఆక్సిజన్ కూడా అవైలబుల్లో ఉంటుంది సార్ ఇక్కడ. మెయిన్ ఇక్కడ ఖచ్చితంగా 24/7 ఖచ్చితంగా సెంట్రల్ ఆక్సిజన్ అనేది వెంటిలేటర్ కావచ్చు, ఈ ఇక్కడ ఉన్న పరికరం ద్వారా కావచ్చు, ఖచ్చితంగా అవైలబిలిటీలో ఉంటుందండి. సార్, ఇప్పుడు జనరల్ మెడిసిన్ అంటే చాలా వరకు కొద్దిమంది ఏదైనా ఒక పెయిన్ వచ్చింది అనుకోండి, చిన్న కార్డియాక్ పెయిన్ వచ్చిందంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, నీ పెయిన్ వస్తే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటారు. సో జనరల్ మెడిసిన్ వాళ్ళకి చాలా ప్రత్యేకత ఉంది. ఐసీయూలో మెయిన్ వాళ్ళే ఉండాలి అని అంటూ ఉంటారు. అసలు ఈ డిఫరెన్స్ ఏంటంటే మీ ప్రాముఖ్యత ఏంటి సార్ జనరల్ మెడిసిన్కి? అట్లేం లేదండి. జనరల్ మెడిసిన్ ఇప్పుడు ఆల్రెడీ అన్ని రకాలమైన, ఇప్పుడు అది కిడ్నీ రిలేటెడ్ కానీ హార్ట్ రిలేటెడ్ కానీ ఏ దాని పరంగా అయినా కూడా ఖచ్చితంగా ప్రతి జబ్బు, ఫీవర్స్ కానీ ఇప్పుడు ఈవెన్ మన కోవిడ్ టైంలో కూడా ఎక్కువ శాతము దీనికి సంబంధించిన న్యూమోనియాలు కానీ ఐసీయూలో కానీ ఎక్కువ ప్రైమరీ కేర్ ఇన్ని సూపర్ స్పెషాలిటీస్ వచ్చినా అగైన్ గోయింగ్ బ్యాక్ టు జనరల్ ఫిజిషియన్ అండ్ దెన్ ట్రీట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడిన బ్రాంచ్ డెఫినెట్గా అది ప్రతి ఒక్కరికి తెలుసు. మన కోవిడ్ వేవ్లో పాండమిక్లో ప్రపంచమంతా ఎంత ఎఫెక్ట్ అయింది, దానివల్ల ఎంతమంది పేషెంట్స్ ఉన్నాయి, అన్నిటికీ కూడా ఈ జనరల్ ఫిజిషియన్కి ఎక్కువ రోల్ ఉందని మీకు కూడా. ఓకే సార్, యాక్చువల్గా ఈ చెస్ట్ పెయిన్కి గ్యాస్ పెయిన్కి డిఫరెన్స్ ఏంటంటే, అంటే ఏం లేదు, కొంచెం హెవీగా ఫుడ్ తీసుకున్న గ్యాస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి కొంచెం ఇక్కడ పట్టేసినట్టుగా ఉంటుంది. అవునవును. చెస్ట్ పెయిన్ ఏమో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అసలు మనం ఎట్లా ఇది బేరేజ్ వేసుకోవాలి, చెస్ట్ పెయినా గ్యాస్ పెయిన్ అన్నది? అదేనండి, మంచి క్వశ్చన్ అడిగారు. బేసిక్గా ఇప్పుడు ఏమంటే ఈ చెస్ట్ పెయిన్, గ్యాస్ పెయిన్ బేసిక్ ఏమంటే హార్ట్ ఉండడము, మన జీర్ణ వ్యవస్థ కూడా ఈ సెంట్రల్ పార్ట్లో ఉండడం వల్లనే మనకి ఈ రెండు కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది అనమాట. అంటే కాకపోతే ఏమంటే మనం చెస్ట్ పెయిన్ని మేజర్గా ఎమర్జెన్సీ ఉంటుంది కాబట్టి ఆ నొప్పిని మనము నెగ్లెక్ట్ చేయడానికి అయితే ఏం లేదు. కాకపోతే గ్యాస్ పెయిన్కి దీనికి
చెస్ట్ పెయిన్ మన గుండెకు సంబంధించిన అయితే దాంతోపాటు ఓన్లీ నొప్పి ఒకటి అంటే ఆయాసం ఉండడము, పట్టేయడము, లేకపోతే ఆ నొప్పి అనేది ఇట్లా దవడ భాగానికి పాకడము, లేదు ఇటు లెఫ్ట్ షోల్డర్కి ఇట్లా పాకడము, ఇలాంటి నొప్పి జనరల్గా గుండెకు సంబంధించిందిగా ఉంటుంది. అలా కాకుండా ఈ గ్యాస్ రిలేటెడ్ కానీ మనకు ఉన్నదంటే కొంచెం తేపులు ఎక్కువ రావడము, ఇక్కడ బర్నింగ్ మంట, ఈ కడుపులో మంట ఉండడము, తినేది అరక్కపోవడము, లేకపోతే ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. ఇది ఏదన్నా మనం ఫుడ్ తీసుకుంటే కాస్త రిలీవ్ అవ్వడము, లేకపోతే వామిటింగ్ రావడం, అంటే ఎక్కువ ఫుడ్తో వేరియేషన్ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ ఎక్స్క్లూజివ్గా అలా ఉండి సివియర్గా ఉంటే కనుక మనం జస్ట్ కార్డియాక్ కిందకి తీసుకుంటాం అన్నమాట. అందులో కూడా మనము మనము ఎక్కువ అంటే హార్ట్ రిలేటెడ్ పెయిన్ని మనం ఎమర్జెన్సీగా తీసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్కి ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళు ఎవరైనా చెస్ట్ పెయిన్ ఏదైనా ఉన్నా, లేకపోతే బీపీ షుగర్ ఉంది, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఇలా నొప్పి వస్తుంది, మనం ఏం లేదులే గ్యాస్ పెయిన్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా ఆ పెయిన్ మనకు అందుబాటులో ఉన్న అది ఏ డాక్టర్ అయినా సరే మనం ఈసీజీ కానీ బేస్ లైన్ ఈసీజీ తీసుకొని కొంచెం దానికి సంబంధించినవి చూసుకుంటే మనము ఈ ఎఫెక్ట్లని మనము పరిణామాలను మనము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు చెస్ట్ పెయిన్ ఏమవుతుందంటే వాళ్ళకి నరాలు అనేది కొంచెం వీక్ అయిపోవడం వల్ల, ఒక 10 years డయాబెటీస్ వాళ్ళకి వచ్చడం వల్ల వాళ్ళు చెస్ట్ పెయిన్ని చెప్పలేరు అనమాట. అలాంటప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొంచెం హెవీనెస్ ఇవన్నీ ఉన్నా వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఎర్లీగానే మనం ముందుగానే చెకప్ చేసుకోవడం అట్లాంటివి చేయాల్సి ఉంటుంది. ఓకే ఎట్లా ఇప్పుడు మనం హార్ట్ గురించి మాట్లాడాం కాబట్టి, హార్ట్ అటాక్స్ సివియర్గా వచ్చినప్పుడు వాళ్ళకి మామూలుగా కొంచెం షాక్ ట్రీట్మెంట్ లాంటివి ఇస్తూ ఉంటారు ఐసీయూలో అని విన్నాను. సో సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, అట్లాంటి పరికరాలు ఉన్నాయి మన దగ్గర? ఖచ్చితంగా అండి, మన దగ్గర ఇప్పుడు దీన్ని డిఫిబ్రిలేటర్ అంటారు. ఇది ఎమర్జెన్సీ ఇప్పుడు సడన్గా మనము మామూలుగా ఈ మధ్య చూస్తున్నాము, సడన్గా పేషెంట్కి ఏదైనా చెస్ట్ పెయిన్ వచ్చేసి ఊపిరి పీల్చుకోవడము, లేకపోతే పల్స్ ఏమి ఉండదు. ఇప్పుడు మామూలుగా కాన్షియస్ ఉండి చెప్తే కానీ మనము సరే వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవడము, తగ్గంబడే ఈసీజీ తీయడం ఉంటుంది. అలా కాకుండా ఇమీడియట్గా ఇప్పుడు ఐసీయూ పేషెంట్స్ కానీ లేకపోతే ఏదైనా సడన్గా అన్కాన్షియస్తో వచ్చినప్పుడు మనం షాక్ ట్రీట్మెంట్, సిపిఆర్ దీంతో పాటు 2 సైమల్టేనియస్గా ఇస్తే కానీ ఖచ్చితంగా మనము పేషెంట్ రికవరీ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ పరికరం అంటే ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మనం జస్ట్ మాన్యువల్గా చూపించచ్చు అంటే పేషెంట్ ఖచ్చితంగా ఉండాలి అంటే జస్ట్ దాని ఖచ్చితంగా పేషెంట్ ఉన్నప్పుడు మనము పేషెంట్ హార్ట్ మీద పెట్టేసి, ఎందుకంటే అది షాక్ డెలివరీ ఇస్తుంది కదా, ఖచ్చితంగా మనము పేషెంట్కి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని షాక్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా కొన్ని ప్రికాషన్స్ అట్లా ఉంటుంది. ఎవరు జస్ట్ అట్లా పెట్టడానికి ఉండదు, సరౌండింగ్ అంతా క్లియర్ ఉండాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ పాస్ అవుతుంటది కాబట్టి దాంట్లో చుట్టూ క్లియరెన్స్. ఐసీయూలో జనరల్ మెడిసిన్ రోల్ ఏంటి సార్? ఐసీయూలో అంటే బేసిక్గా ఏమంటే ఇప్పుడు మనం మామూలుగా చూస్తుంటే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక పేషెంట్కి చెస్ట్ పెయినో లేకపోతే ఎవరంటే మళ్ళీ పల్మనాలజీ లేకపోతే హార్ట్ న్యూరాలజీ ఒకటి ఉంటుంది. బేసిక్గా మనకు ఐసీయూలో పేషెంట్ అడ్మిట్ అయ్యారంటే ఖచ్చితంగా మల్టిపుల్, ఆయనకి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, ఇప్పుడు ప్లేట్లెట్స్ తగ్గింటాయి. బట్ అన్నిటి మీద అవగాహన ఉండేది జనరల్ ఫిజిషియన్కి డెఫినెట్గా, అంటే ఏదో ఒక పార్ట్కి